నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేమందరం బాగున్నామండి. మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే వీడియోలు చూస్తున్నందుకు. సబ్స్క్రైబర్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా మీకు కావాల్సిన రెసిపీలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తానండి. ఇంకా వచ్చేసి తప్పకుండా మీరు లైక్ చేయండి ప్లీజ్ అండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియోలు షేర్ అవుతాయండి వేరే వాళ్ళకి. అదే రిక్వెస్ట్ చేస్తున్నామండి, అంతే. లైక్ చేయండి ప్లీజ్. ఈరోజు కూడా ఒక మంచి వీడియో రెసిపీతోనే వచ్చినామండి మేము. మంచి రెసిపీ అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్, పచ్చళ్ళు, పాపడాలు, వడియాలు, ఇదే కదండి మనకి. నేను ఛానల్లో పెట్టినాను చూడండి ఒకసారి. మన ఛానల్లో పాపడాలు, సగ్గుబియ్యం పాపడాలు ఉన్నాయి, మళ్ళంటే సేమియా వడియాలు ఉన్నాయి, అదేంది మ్యాగీ వడియాలు, మ్యాగీ వడియాలు ఉన్నాయి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి వాటికి. ఈరోజు కూడా మంచిగా బియ్యం పిండితోని పాపడాలు చేస్తున్నానండి నేను. మనకు 1 year కూడా స్టోర్ ఉంటాయండి, అవి చాలా బాగుంటాయి. అది పెద్దగా మంచి అదేంది జంబో సైజ్ పాపడాలు అంటారు చూడండి, అట్లా చేస్తున్నా నేను బియ్యం పిండితోని. ఎట్లా చేయాలనో ఒకసారి మీరు కూడా చూడండి. మనం ఆ పాపడాలు ఇంట్లోనే మంచి ఫ్యాన్ కిందనే మంచిగా ఎండబెట్టవచ్చండి. మంచిగా ఇంట్లోనే అవుతుంది, మనకి ఎండలో కూర్చొని చేయాల్సిన పనే లేదు అసలు మనకి. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఆ పాపడాలు చాలా మంచిగా ఉంటాయండి, ట్రై చేయండి మీరు. ఇప్పుడు మనకి ఏం కావాలి, దానికి ఏం అవసరం లేదండి, ఓన్లీ ఒక బియ్యం పిండి ఉంటే చాలు మనకి. ఇది ఓన్లీ పొడి బియ్యం పిండేనండి. ఇది మామూలుగా నేను రేషన్ బియ్యం తీసుకొని పౌడర్ చేయించినాను అంతే. రేషన్ బియ్యంతోనైతేనే మనకు మంచిగా వస్తాయండి ఇవి. ఆ బియ్యమే తీసుకోండి. మీరు కూడా మంచి క్లీన్ చేసుకొని ఇట్లా పొడి పట్టించండి పిండి, బాగా వస్తాయి పాపడాలు. దీనికి ఏం కావాలో నేను చెప్తానండి. ఇప్పుడు మనకి ఇది ఒక గిన్నె బియ్యం పిండి ఉన్నది కదండి. ఒక్క గిన్నె బియ్యం పిండికి 2 గిన్నెల నీళ్ళు పోసుకోవాలి పిండి ఉడకబెట్టేటప్పుడు. చూద్దాం రండి. నేను ఇప్పుడు ఈ గిన్నెతోనే నేను మీకు బియ్యం పిండి చూపించిన కదండి, ఇదిగోండి ఇదే గిన్నెతోని మనము ఒక 2 గిన్నెల నీళ్ళు పోసుకోవాలండి. చూడండి ఇగో, దీంతో 2 అంటే 2 నీళ్ళు పోసుకోవాలి మనం. చూడండి, కొలత కరెక్ట్ ఉంటే మనకు పాపడాలు మంచిగా వస్తాయి. 2 గిన్నెల నీళ్ళు అంతే అండి. ఇంకా మనం ఏం చేయాలంటే, దానికి పాపడాలలో ఎప్పుడైనా కానీ ఉప్పు ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మన ఊరికనే సాల్ట్ ఎక్కువైపోతుంది. ఇగో నేను సగం చెంచా వేస్తున్నాను చూడండి, అంతే. కావాలంటే మీరు కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి, కానీ ఒక్కసారి మాత్రం ఉప్పు వేయొద్దు అంతే. నేను చెప్పినాను కదండి ఇంతకుముందు వడియాలలో కూడా, ఇది పాపడ్ కార్ అనేసి, ఇది మనకి మార్కెట్లో ఏ షాప్లోనైనా దొరుకుతాయండి. ఇది పాపడ్ కార్ అంటారు. దీంతో మనకు పాపడాలు మంచిగా వస్తాయండి, తెల్లగా వస్తాయి, మళ్ళంటే మంచి ఫ్లప్పీగా వస్తాయి, ఇట్లా క్రిస్పీగా వస్తాయి. అందుకే ఈ పాపడ్ కార్ అనేది యూజ్ చేస్తారు. ప్రతి పాపడు చేస్తే ఇది వేస్తేనే మనకు కంపల్సరీ పాపడాలు సూపర్గా వస్తాయండి. అంతే, మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు మార్కెట్లో దొరుకుతుందండి ఇది. చూడండి ఇగో 1 స్పూన్ పాపడ్ కార్ అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలా, మంచిగా ఈ నీళ్ళని కొంచెం కలపాలి. కలిపి మసలు రావాలండి మనకు. కొంచెం మసలు వస్తే మనకి పిండి వేద్దాం. కొంచెం నేను కూడా సాల్ట్ చెక్ చేసుకుంటానండి ఒక్కసారి, నాకైతే తెలుసు సరిపోతుందని. సరిపోయిందండి, అవసరం లేదు. చూడండి, ఇప్పుడు నీళ్ళు మనకి మసలు రావాలి. జర 1 నిమిషం మూత పెడితే తొందరగా మసులుతాయి. నీళ్ళు మసలు వచ్చినాయి చూడండి. ఈ టైంలలో మనం ఏం చేయాలంటే మెల్లమెల్లగా కొంచెం పిండి వేసుకుంటా కలపాలి. ఒక చేతను పిండి, ఒక చేతను కలపడం. మనకేం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకేమి ఇదేంది ఉండలు అవుతుందన్న భయం ఏం లేదు, మంచిగా అవుతుంది పిండి. చూస్తున్నారు కదా మీరు, తెలిసిపోతుంది మీకే. అలా మంచిగా ఉండలేం లేకుండా
మంచిగా కలుపుకోవాలి పిండిని. నీళ్ళు మాత్రం ఒకటికి 2 పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి, అంతే పడతాయి మనకు నీళ్ళు. ఇట్లా కలపాలి అంతా. కిందికి వెళ్ళి మంచి ఇట్లా ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంత కలుసుకున్నా కదా మనం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టాలి కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు మూత పెట్టి, కొంచెం స్టవ్ కొద్ది పెద్దనే ఉండాలండి, సిమ్ ఏం అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు అది మంచిగా ఉడకాలి పిండి మనకి. దీంట్లో మనకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ పిండి కలపడంలోనే పని అండి మనకి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకి పాపడాలు అంత సూపర్గా వస్తాయి. అదే మెయిన్ మనం చూసుకోవాల్సింది. ఇంకా చూడండి ఒక 5 నిమిషాలు జర దగ్గరికి మనకు ఉడకాల పిండి. ఈ పిండి ఎందుకు ఉడకబెడతాం మనం అంటే మనకు పాపడాలు పొంగుతూ వస్తాయండి. ఇది ఉడకబెట్టడానికి కారణం అదే. చూడండి ఎట్లా ఉడుకుతుంది చూడండి, మంచిగా ఉడకాల పిండి, ఇట్లా ఉడకాలి. లంప్స్ గిమ్స్ ఏమి ఉండవు, అదే ఉడికి మొత్తం అన్నీ వెచ్చుకుంటుంది. ఇట్లా ఉండలేమన్నా ఉంటే కూడా మనకి అంతే. చూసిరా అండి, ఇట్లా ఈ స్టెప్ ఇడికి అయిపోయిందండి మనకి. ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొద్ది చల్లారాలి ఇది మనకి. చల్లారినాక మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను నేను. దీన్ని కొంచెం మూత పెట్టేద్దాము, అది అట్లనే వదిలేసి నేను ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. ఇది మనకి రైస్ బ్యాగ్ అన్నా ఏదైనా కవర్ అన్నా మీరు ఇంట్లో ఉన్నది చూసుకోండి, ఎందుకంటే పిండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇదంతా మనం ఏం చేయాలంటే దీనిపైన వేసుకోవాలండి ఈ పిండిని. ఇది మనకు ఇందులోనే పని, మనకు ఇది ఒక్కటే పని. ఎందుకంటే కొంచెం మనం కష్టపడ్డాం అనుకోండి సూపర్ పాపడాలు మనకు వస్తాయండి, నిజం చెప్తున్నా. అంతా ఫస్ట్ ఏం చేయాలంటే ఇది తీసేస్తాను. ఇగో చూడండి, ఒక చెంచా వాము ఎందుకు వేస్తున్నాను అది తర్వాత చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర. ఇవి 2 ఎందుకు వేసినా నేను, మనకి నీళ్ళల్లో వేస్తాం అనుకోండి దీని కలర్ అంతా పాపడాలకు వస్తుంది. అదేమైపోతుంది అంటే పాపడాలు కలర్ చేంజ్ అయిపోతాయి. మనకు పాపడాలు వైట్ రావాలా అంటే మనం ఇట్లా చేయాలి. ఇవి ఇట్లా మొత్తం వేసేసినాం కదండి, ఇది స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ నూనె ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు పాపడాలు బ్లాక్ వస్తాయి. ఎందుకంటే మన కవర్కు అంటుకోకుండా కొంచెం అక్కడక్కడ వేసుకోవాలి, అంతే అండి. ఇది మనకి ఇక్కడిది అయిపోయింది ఈ పని. నేను ఇది రైస్ బ్యాగ్ తీసుకున్నానండి, కవర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము. రైస్ బ్యాగ్ నాకు ఇట్లా బాగుంటుంది అనేసి నేను వేసినాను. ఎందుకంటే ఈ పిండిని మంచిగా కలుపుకోవాలండి మనం ఇట్లా. ఇగో చూడండి, ఎందుకంటే బాగా వేడి ఉంటుంది ఇట్లా. దీంట్లో ఇదే పెద్ద పని మనకి. పని అనుకుంటే పని, లేదనుకుంటే లేదండి, అంతే. మనం మంచి రావాలి అంటే ఎంత మంచిగా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒకసారి బయట చేసే పాపడాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు, ఎందుకంటే మనం ఇంట్లో కష్టపడ్డదే బెటర్ అండి. బయట చేసేవాళ్ళు కాళ్ళతో ఏదేందో ఇక మనం అది అనొద్దు కానీ అట్లా చేస్తారండి. అందుకే అవి తలుచుకుంటే మనం ఇంట్లో కష్టపడ్డదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక చూడండి ఎంత బాగా మనం ఇది ఇట్లా మంచి కలిపితే మనకి సూపర్ అయిన పాపడాలు మనకు వస్తాయండి. కొంచెం కష్టపడాలి అంతే, జస్ట్ కొద్దిగా. చూసిరండి, ఇగో ఇట్లా మొత్తం ఇట్లా కలిపేసేయాలి దీన్ని. అయిపోయిందండి మనకి.
చాలు, ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా మనకు పిండి. చూడండి అంతేనా, ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఇగో ఎక్కడ మనకు అంటుకోవడం లేదు, పిండి ఇట్లా రావాలి అంతే. చేతికి కొంచెం అంతా ఆయిల్ ఎక్కువ వేస్తలేను, ఎక్కడ చూస్తారు కదండి మీరు. ఇగో అంతే. చూడండి కొద్దిగా వేడి మీదనే ఉంది మనకి. ఇగో 1 2 3 చూడండి పిండి ఇట్లా వేసుకోవాలండి. ఎందుకండి అట్లా చేస్తారంటే అది కూడా చెప్తానండి మీకు. మనము నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలండి పిండిని. కరెక్ట్ ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు చూడండి అంటే చూపిస్తాను. చూడండి నేను నీళ్ళు పెట్టేసినాను, మసలు వచ్చేసింది. ఇగో చూడండి వాటర్లోనే వేసేసేయాలి అది. ఇగో చూడండి మనకు నీళ్ళ కొలితే ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆ పిండి ఉడికిపోతుంది నీళ్ళల్లో. నీళ్ళు అవి మునిగేంత వరకు నీళ్ళు పోసిన నేను. మనము ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు పిండిని ఉడికియాలండి మనం, అంతే. ఇది ఉడికినాక నేను చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసినానండి నేను. మనకు 15 నిమిషాలు అయిపోయింది. చూడండి ఇగో పిండి అనేది ఇట్లా మొత్తం మంచిగా ఉడకాలి. ఇది చూడండి ఇంత బాగా ఉడికింది. చూడండి ఇదంతా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు. చూడండి ఇదంతా మనకు కొద్దిసేపు అయితే అంత వాటర్ అంతా ఇంకిపోతుందండి. అది అయిపోయింది అక్కడికి మనకి. చూడండి ఇగో చూడండి ఇట్లా ఉడకాలి మొత్తం. చూడండి అంత నీళ్ళని స్ట్రెయిన్ చేసినాక కొంచెం మంచి చల్లారినాక ఇట్లా అవుతుంది మళ్ళీ మనకి. ఈ స్టెప్ ఎందుకు చేస్తాం మనం అని అంటే మంచి పాపడాలు మంచిగా వస్తాయండి మనకి. ఇగోండి ఇప్పుడు మనకు కొద్దిగా చల్లారింది పిండి, మనకేం అంటుకున్నదన్న టెన్షన్ ఏం లేదు. కొంచెం మళ్ళీ సేమ్ అంతే. అంతే ఫస్ట్ స్టెప్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి. ఇట్లా రావాలి. చూడండి అయిందండి, చాలు మనకి. ఈ పిండి ఆరిపోవద్దండి. ఈ బాక్స్ లెక్క తీసుకొని ఇదంతా ఇందులో పెట్టుకోవాలి పిండిని, ఓకేనా. మనకి ఎంత అవసరం ఉన్నదో అంతనే కొంచెం కొంచెం తీసుకుంటా చూపిస్తాను కూడా. ఇప్పుడు మనకు ఈ పాపడా సైజు ఎంత కావాలి, ఎంత పెద్ద చేసుకుంటే అంత పెద్దగా మన ఇష్టం అది. చూడండి నేను ఈ సైజు చేస్తున్నానండి. ఇగో అన్నీ ఫస్ట్ ఒక 4-5 పాపడ ముద్దలు చేసుకుంటా నేను ఎందుకు జంబో పాపడు అన్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజే చేస్తున్నానండి. నాకు కొంచెం పెద్ద సైజే మీకు చూపించాలని ఇంత పెద్ద ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు పాపడాలు మీరు బయట తెచ్చుకునే అవసరం లేదండి, ఎంత మంచిగా ఉంటాయి ఈ పాపడాలు. ట్రై చేయండి మీరు అంతే. మీ ఇంట్లో ఏదన్నా కవర్ ఉంటే తీసుకోండి. ఇట్లనే ఆ కవర్కు కొంచెం ఫస్ట్ టైం కొద్దిగా నూనె అప్లై చేసుకోండి మీరు, అంతే. చూడండి ఇట్లా ఒక ప్లేట్ తీసుకోండి. ఇట్లా ఫ్లాట్ ఉన్నది ఏదన్నా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు. నేనైతే ఈ సైజు తీసుకుంటున్నానండి. చూడండి ఇగో
ఈజీగా అయిపోతాయండి మనకి పాపడాలు. అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా లావుగిన అనిపిస్తే మీకు. ఇంకా చూడండి ఈ కవర్ తీసేసేయండి. ఇగో చూడండి అంతే. చూడండి ఎన్ని పాపడాలు అంటే అన్ని పాపడాలు మనము ఇట్లాగే చేసుకోవాలి. నూనె ఊరికే పెట్టుకోకండి, ఒకసారి పెట్టుకుంటే చాలు మనకి. అంతే. చూసిరండి ఈ పాపడ కూడా ఇక్కడ వేసేసుకోవాలి అంతే. మనకి ఎండ కావాలా, ఎండతోనే చేయాలని ఏం లేదండి. ఇంతే, మనం పాపడాలన్నీ ఇదే స్టైల్లో చేసుకోవాలి అంతే. అన్నీ మనము ఇట్లనే చేసుకోవాలండి అంతే. జాగ్రత్తగా ఇట్లా చేసుకొని అన్ని ఫ్యాన్ కింద మీరు ఆరబెట్టండి. మీకు పాపడాలు ఎట్లా వస్తాయో మీరు మళ్ళీ నాకు చెప్తారు, ఇంత బాగా వచ్చినాయి పాపడాలు అనేసి. అంత మంచిగా ఉంటాయండి ఈ పాపడాలు ఇవి. అంతే, కవర్ వేసేసి తీయడమే. ఇగో నేను చేయి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఇంతే పాపడాలు. ఇంత కూడా వేసేస్తా నేను. చూడండి ఫ్యాన్ కింద వేసేసేయండి. మార్నింగ్ వరకు మీకు మంచిగా ఎండిపోతాయండి. ఎప్పుడన్నా వేసుకోవచ్చు, మధ్యాహ్నం వేసుకోవచ్చు, రాత్రికి వేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఇంకా మన చేతుల పని. కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించిన అవి నేను తర్వాత వేస్తా. ఇగో ఇంతేనండి. ఇది మనకు మొత్తము ఫ్యాన్ కింద ఒక 2 గంటలలో మొత్తం పైన ఎండి ఇట్లా పైకి వస్తుంటుందండి. మళ్ళీ తీసి మనము ఉల్టా వేసేసుకోవాలా. అట్లా మీరు రేపు మార్నింగ్ వరకు పాపడాలన్నీ ఎండిపోతాయి. ఎండినాక ఒక రోజు మొత్తం ఎండలో పెట్టండి, మీకు సూపర్ పాపడాలు వస్తాయండి. అవి నేను చేసిన పాపడాలు కూడా ఎట్లా వచ్చినాయో నేను మీకు చూపిస్తాను. మనం అన్ని పాపడాలన్నీ ఇట్లనే వేసుకొని మంచిగా ఒక ఇంట్లో కింద మంచిగా ఏదన్నా పెద్దగా వేసుకొని అన్ని పాపడాలు మనం ఇట్లనే వేసుకోవాలండి. చేసుకొని మంచిగా అవి ఒక 2 రోజులలో మన ఫ్యాన్కి ఎండిపోతాయండి. దాని టెన్షనే లేదు అసలు. ఇగో నేను చేసిన పాపడాలు మీకు చూపిస్తాను చూడండి. ఇగో సేమ్ పాపడాలు చూడండి. ఎందుకంటే నేను ఫస్ట్ చేసి పెట్టిన మీకు చూపించాలి కదండి, అందుకని. చూడండి ఇగో మనకి ఎండితే ఎంత బాగా వస్తాయి చూడండి. ఇగో ఇట్లా వచ్చినాయి, మంచిగా వస్తాయండి ఈ పాపడాలు మనకి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఈ పాపడాలు. ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసి చూపిస్తాను. మీకు ఎంత బాగా పొంగుతాయో ఎట్లా వస్తాయో మీరే చూడండి. నూనె మనకు మంచిగా వేడి అవ్వాలండి. ఇగో చూడండి నేను పాపడ వేస్తున్నాను చూడండి. చూసిరండి, మనము కష్టం చేస్తే ఫలితం. చూడండి దీన్నే జంబో పాపడ అంటారండి. ఇంత బాగా వచ్చిందో చూడండి మీరే. ఇట్లా రావాలి పాపడ మనకి. అంత ప్రాసెస్ ఎందుకు చేసిందా అంటే నేను ఇందుకే చేసిందండి. ఇగో చూడండి చూడండి. మనం ఎగ్జిబిషన్లో ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ పెద్ద పెద్ద పాపడాలు ఉంటే పిల్లలందరూ అక్కడనే స్టక్ అయిపోతారండి, తెలుసు కదా మీకు. ఇక చూడండి చూడండి ఇంత మంచి పాపడాలు మనం మిస్ కావద్దండి, చేసుకోవాలి మీరు కంపల్సరీ. వద్దన్నా మనకి పొంగిపోతాయండి పాపడాలు. స్టవ్ ఆఫ్ చేద్దాం మనము. చూడండి ఇగో మనము జీలకర్ర కొంచెం ఓమ కొద్దిగా వేసినాం కదా, ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా అక్కడక్కడ అంతనే కనిపించాలి మనకి, ఎక్కువ ఉండొద్దండి. ఎక్కువ ఓమా జీలకర్ర ఎక్కువ వేస్తే కూడా బాగుండదు, లైట్గా వేసుకోవాలి అంతే. ఎందుకంటే ఇది మనకు ఇట్లా మందంగా ఉంటుంది కదండి పాపడ. ఇగో ఇట్లా మందంగా ఉంటుంది ఇగో పాపడ. ఇగో చూడండి అంత. చూడండి మన జంబో పాపడాలు రెడీ అయిపోయినాయి బియ్యం పిండితోని. ఎంత మంచి పాపడాలో మీరే చూడండి, చాలా బాగుంటాయండి, నిజం చెప్తున్నా కదా నేను. ఇగో సైజ్ చూడండి ఎంత బాగున్నది చూడండి పాపడ, వైట్గా. ఇంత చిన్న పాపడకి అంత పెద్ద పాపడ అయింది చూడండి. ఇగో చూడండి
చూసిరు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. నిజం చెప్తున్నా. ఇట్లా పట్టుకోమ్మ ఒకసారి. ఇంకా చూడండి, చూసిరా అండి, ఇగో పాపడ అంతే. ఒక చుక్క నూనె కూడా లేదు చూడండి. ఇగో 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 సూపర్ టేస్టీ పాపడాలు రెడీ అయిపోయినాయి. చేయండి నీరస్ కిచెన్ వాళ్ళ పాపడాలు. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. నేను కూడా సంతోషపడతాను, ఎందుకంటే నేను ఇంత కష్టపడి చూపించి మీకు మీరు కూడా చేసిరు అనేసి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఇంత మంచి పాపడాలు మీకు పరిచయం చేయాలని నేను చేసినానండి. మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే మనం కొద్ది కష్టం అనకుండా మనమే చేసుకోవాలండి. చూడండి, ఓకే చేసుకోండి. కొద్దిగా ఇగో ఒకటే విషయం చెప్పాలండి మీకు. కొంచెం మనకు ఒక 2 గంటలు దీనికి స్పెండ్ చేసినాం అనుకోండి, నిజం చెప్తున్నా, ఒక 100 పాపడాలు కంపల్సరీ కళ్ళు మూసుకొని అయిపోతాయండి. 100 పాపడాలు అంటే మనం అప్పటికప్పుడు తినలేము కదండి. 100 పాపడాలు అంటే మినిమం ఒక 2-3 నెలలైనా తింటాం మంచిగా హాయిగా. ఇది ఎండాకాలమే చేయాలని ఏం లేదు, ఏ కాలంలో చేసుకున్నా మనకి ఈ పాపడాలు రెడీ అయిపోతాయండి మనకి ఇంట్లోనే. అంతే కదా, ఇంట్లోనే మనకి ఇంట్లో పాపడాలు ఫ్యాన్కి ఎండిపోయినాక కొంచెం మనకు బాల్కనీలు అట్లా కొద్దిగా లైట్గా ఎండ వస్తుంది కదండి, ఒక పెద్ద వెడల్పాటి దాంట్లో తాంబాలంలో వేసి బయట ఎండకు పెట్టేసేయండి అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇంత మంచి పాపడాలు మీకు కూడా రెడీ అయిపోతాయి అంతే అండి. ఇప్పుడు ఏం చేయాలమ్మా మనం? పాపడాలు టేస్ట్ ఏం చేస్తామంటే, ఎందుకంటే మీకు కూడా తిని చూపించాలి కదండి. మేము తీసుకోమ్మా, ఇది పెద్ద పాపడాలు తిందాం మనం. ఈరోజు మనము ఎగ్జిబిషన్లో ఉన్నాం చూడండి. ఇక ఎట్లయినా ఇవి రుచి ఉంటాయి, చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఈ పాపడాలు మనము ఈవినింగ్ టైంలో టీ టైంలో కూడా తినొచ్చండి పిల్లలకు. పిల్లలు అయితే ఇట్లా పట్టుకొని ఇట్లనే తింటారు. నిజం చెప్తున్నా, ఒకటి తిన్నా చాలు అంటారు. ఎంత బాగున్నాయి తెలుసా ఆంటీ, నిజం చెప్తుంది. ఇగో చిన్నమ్మా తిను. మన చేతులతో విసుకునే పిండి ఇది, ఎందుకంటే మంచి చేతులతో మంచిగా కలుపుకున్నాం. మనం బయట కొనుక్కుంటే వాళ్ళు కాళ్ళతో తొక్కి చేస్తారు, నేను చూసిన కాబట్టి. అందుకే కీచి పాపడాలంటేనే అంత అమ్మో. అంతే అండి, ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అంతే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని ఇంకా మీరు చూస్తూనే ఉండండి, ఇంకా మేము చేస్తూనే ఉంటామండి. అంతే అండి, మంచి వీడియోలతో ఇంకా మంచి రెసిపీలతోని కొత్త కాలం పాతకాలం అన్ని రెసిపీలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి. బాయ్ అండి, బాయ్.